ఒక చుండూరు, ఒక వేంపేట, ఒక నీరుకొండ, ఒక లక్ష్మీపేట ఈ దాడులకు మొత్తంగా నాయకత్వం వహిస్తున్న వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసేది ఉంటే అగ్రవర్ణ బ్రాహ్మణ భూస్వామ్య పెట్టుబడిదారు వర్గానికి చెందిన పాలకవర్గ సెక్షను నాయకత్వం వహిస్తూ ఉన్నది. కారంచేడులో చంద్రరామయ్య నాయకత్వంలో రామారావు నాయకత్వం వహిస్తే చుండూరులో ఆలపాటి ధర్మారావు నాయకత్వం వహించిండు. వేంపేటలో బుడ్డ వెంగారెడ్డి నాయకత్వం వహించిండు. ఇవాళ లక్ష్మీపేట లోపల బొత్స వాసుదేవ నాయుడుకి శ్రీనివాసరావుకు ఆ దుర్మార్గులకు అండగా ఇవాళ బొత్స సత్యనారాయణ ఆయన అగ్రవర్ణ ప్రభుత్వమైన సీమాంధ్ర అగ్రవర్ణ భూస్వామ్య పెట్టుబడిదారి ప్రభుత్వమైన కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం వాళ్ళకు అండగా నిలబడతా ఉన్నది. వీళ్ళందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారం దాడులు కొనసాగిస్తూ ఈ అంతకులను కాపాడుతున్న మీ వ్యవస్థను నిర్మూలించకుండా ఈ దాడులు ఆగవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సవినయంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. 1972, 73, 74, 75, 75 జగిత్యాల జయత్ర వరకు తెలంగాణ లోపల కూడా ఏ ఒక్క గడి ముందు కూడా ఏ ఒక్క దళిత స్త్రీ నిలబడలేని పరిస్థితి ఏర్పడ్డది. కానీ పోషకి లక్ష్మీరాజ్యం ఎన్కౌంటర్ కొనసాగించేంత వరకు ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క దళిత వాడ మీద కూడా ఒక్క ఈగ వార్త మొత్తం ప్రజా ఉద్యమాలు దళిత పోరాట వీరులు మొత్తంగా కూడా సర్వీసర్ని కొట్టి హైదరాబాద్ నగరానికి చేరవేస్తారని చెప్పిన రోజున మాత్రమే తెలంగాణ జిల్లాలో పడే దళిత వాడల మీద దాడులు ఆగినాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ గత 20 సంవత్సరాల నుంచి ఒక సమగ్రంగా పరిశీలిస్తే ఈ గుంటూరు, ఈ ప్రకాశం, ఈ కర్నూలు, ఈ శ్రీకాకుళం, ఈ విజయనగరం ఈ జిల్లాల్లో మాత్రమే ఈ భూస్వామ్య పెట్టుబడిదారులు ఈ దళిత వాడలను ఎందుకు ఇంత దుర్మార్గంగా అంచవేస్తున్నారని పరిశీలిస్తే కేవలం వాళ్ళ యొక్క అధికార భూస్వామ్య పెట్టుబడిదారి యొక్క మతం తప్ప ఇంకా వేరేదేం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు. ఒకవైపు సీమాంధ్రకు సంబంధించిన కోట్లాది మంది ప్రజలను దోపిడీ చేస్తున్న ఈ వర్గం తెలంగాణ ప్రజలను కూడా మొత్తం దోపిడీ చేసినందుకు గత 4 దశాబ్దాలుగా అక్కడ కుర్తిష్ట వేసి కూర్చున్నది. అందుకొరకే ఇవాళ తెలంగాణ ఉద్యమం మహత్తర ఉద్యమంగా మారి ఒక రాజకీయ అధికారం లెక్క కేసీఆర్ లెక్క కాకుండా ప్రజలకు ప్రజాస్వామిక హక్కులు కావాలి. ఇవాళ లక్ష్మీపేటలో ఏ 250 ఎకరాల భూములు అడుగుతున్నామో తెలంగాణ ప్రజలకు మొత్తంగా కూడా భూములు కావాలని చెప్పేసి అది సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారు నాయకత్వంలో ఒక ఫామ్ హౌస్ల రూపంలోనో, ఒక స్టూడియోల రూపంలోనో, ఒక రీసెర్చ్ల రూపంలోనో, ఒక కాలేజీల రూపంలోనో, ఒక సెంట్ల రూపంలో ఉండొద్దని చెప్పేసి పోరాడుతున్నది తెలంగాణ ప్రజాఫ్రంట్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. మొత్తంగా ఇవాళ జరుగుతున్న పోరాటాలు ఒక మహత్తర ఉద్యమంగా మారాలంటే దళిత దళాల్లో ఏర్పడక తప్పదు. ఇవాళ ఏ పోరాటానికి అయితే నాయకత్వం వహించేసి అగ్రభాగాన్ని నిలబెట్టేసి నీ దళితుల కళ్ళకు అద్దుకోవాలో, ఏ హంతకులైతే రోడ్డు మీద నిలబెట్టేసి శిక్షించాలో ఇవాళ అన్ని దళిత సంఘాలను కొనడానికి ప్రయత్నం చేస్తున్న ఈ అగ్రవర్ణ ప్రభుత్వానికి సొత్తుగా మారిన మంత్రులను, ఎమ్మెల్యేలను, అదేవిధంగా ఒక సెక్షన్ గా మారిన ఒక నిజమైన డిమాండ్ కు దూరంగా ఉన్న శక్తులను ఎన్నింటినీ కూడా మనం ఇంకా ఓపిక పట్టవలసిన అవసరం లేదు. వాటన్నిటినీ ఒకవైపు బియ్యంలో వడ్ల గింజలను ఎట్లయితే వేరేస్తామో వేరేస్తూనే మన మహత్తరమైన పోరాటానికి మనం ముందుకు పోకపోతే ఈ దాడులు మరొకసారి జరుగుతాయి, ఇంకా జరుగుతాయి. ఈ జరిగే దాడులను అడ్డుకోవాలంటే ఖచ్చితంగా ఒక మహత్తర శక్తిగా, మహా ఉద్యమంగా, ఒక ప్రజా ఉద్యమంగా ఒక దళిత స్త్రీ మీద, ఒక దళిత యువకుడి మీద దాడి చేస్తే బతుకులు మండిపోతుంది, మొత్తం జాతి నాశనం అయిపోతుంది అనే ఒక భయం వాళ్ళని కల్పించాలి. ఆ కల్పించే పోరాటం వైపే మనం అందరం వెళ్ళాలి. అటువైపు మనందరం కదిలిన రోజున మాత్రమే ఈ దాడులు అవుతాయి. అటువంటి పోరాటాలకు విశాల శిక్షణ ఏకం చేద్దాం. ఆ ఏకం చేసే పరిస్థితి లోపల ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొందామని తెలియజేస్తూ ఇంకొక నిమిషం ఒక్క విషయం మాట్లాడకుండా ఉండలేకపోతా ఉన్నాం. మొత్తంగా కారంచేడును అగ్రభాగాన్ని నిలబడి రామారావు బత్తాయి బండ్లను ఎడమ కాలుతో దంగిన ఆలీసమ్మను కొద్ది రోజుల్లోనే మట్టి పెట్టారు. చుండూరులో దళితుల వైపు నిలబడి అమార్య నిరాహార దీక్ష చేస్తూ మొత్తంగా దళిత ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరింపజేసేందుకు ఒక భూమికగా ఉన్న అనిల్ కుమార్ ను 15-20 రోజుల్లోనే కాల్చిపడేశారు. ఇప్పటికే దళిత సంఘాలను మొత్తంగా కూడా కొనే ప్రయత్నం మొదలైంది. ఆ కొన్నుడికి లొంగని సంఘాలు ఏవైతే ఉంటాయో వాళ్ళని నిర్మూలించే ప్రయత్నాన్ని కూడా ఈ దుర్మార్గులు వెనుకారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కాపాడుకుంటూ దళితుల మీద ఇక నిర్ణయాలు జరిగితే
ఒక ఆదిశమ్మ లెక్క, ఒక అనిల్ కుమార్ లెక్క మేము బలిగాము, ఇక మేము పని పడతామని చెప్పేసి కూడా మన అందరం కలిసి పోరాడాల్సిన ఆవశ్యకత ఉంది. ఇవన్నీ విషయాలు దృష్టిలో పెట్టుకొని విశాల శిక్షణను ఒక విశాల హృదయంతో, ఒక ఏకీభావంతో, ఒక న్యాయమైన డిమాండ్ల కొరకు మనం ఐక్యతగా కదిలించి ముందుకు పోతేనే ఇది సాధ్యమవుతుంది. అటువైపు తెలంగాణ ప్రజా ఫ్రంట్ కృషి చేస్తుంది. తెలంగాణ ప్రాంతంలోని 10 జిల్లాల యొక్క ప్రజల యొక్క సంఘీభావం ఈ దళితుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఉంటుంది. ఆ పోరాటంలో కలిసి వస్తామని తెలియజేస్తూ ఇవాళ చాలా మంది మిత్రులు స్టేజ్ మీద ఉన్నారు. వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఈ కమిటీకి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. ఆర్పిఐ నాయకులు PNG గారు మాట్లాడతారు.